కాంప్రహెన్సివ్ గ్లోబల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఇది యావత్తు ప్రపంచంలో భారత్కు అమెరికాకు మధ్య ఉండబోతుంది. సో ఈ వార్తను ఎవరు చెప్తున్నారు అంటే అమెరికా రాయబారి సెర్గియో గోర్. మీకు ఈ నెల 8వ తారీఖు ఇతను వైట్ హౌస్కి వెళ్ళాడండి. అక్కడ ఎవరు ఉన్నారు అంటే మార్కో రూబియో అంటే వాళ్ళ స్టేట్ సెక్రటరీ. సో వీళ్ళు ఎవరిని కలుస్తున్నారు అంటే భారత్ యొక్క ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ. వీళ్ళు ఏం మాట్లాడుకున్నారు? క్వాడ్. సో క్వాడ్ అనే గ్రూప్ని మళ్ళీ మనము రివ్యూ చెయ్యాలి. సో నిన్న డొనాల్డ్ ట్రంప్ గారు మోదీ గారితో మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ మన మధ్య ఉండాలి అంటే కాంప్రహెన్సివ్ గ్లోబల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఉండాలి. ఏంటండి ఇది అంటే ఇప్పుడు వ్యవహారం అంతా కూడా ఇప్పుడు మీరు గమనిస్తున్నారో లేదో 15 వార్షిప్స్ని నేరుగా ఇండియన్ ఓషన్ రీజన్ వైపు తీసుకురండి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మనం స్ట్రైట్ ఆఫ్ హార్మస్ గురించి మాట్లాడుతున్నాం కదండి. త్వరలోనే దీన్ని కొలిక్కి తీసుకువచ్చి స్ట్రైట్ ఆఫ్ మలాకా వద్ద ఈ యుద్ధ నౌకలంతా కూడా డిప్లాయ్ చేయబోతున్నట్టుగా వార్తలు. అంటే ఒక మహాసామ్రాజ్యము తన సత్తాని చాటుకోవడానికి అంటే తన క్యాపబిలిటీని ప్రపంచానికి చూపించడానికి ముఖ్యంగా అమెరికన్స్కు ట్రంప్ యొక్క అప్రూవల్ రేటింగ్స్ పడిపోతున్నాయి కదండి. సో ఇవాళ ఈరాన్ని నువ్వు గెలిచిన ఈరాన్పై దండయాత్రే చేసిన ఒక బలహీనమైన దేశం కదా, అమెరికాతో వాళ్ళు ఎప్పుడు నిలబడలేరు కదా, వాళ్ళ మీద నీ ప్రతాపము ఏమిటి? స్వయాన పోపు గారు అడుగుతున్నారు, ఇటలీ ప్రధాని అడుగుతున్నారు, అమెరికాలో ఉండే క్రైస్తవులు అడుగుతున్నారు, ఈరాన్ మీద గెలిచి ఏమి సాధిస్తావు? కాబట్టి ఖచ్చితంగా ఇది డొనాల్డ్ ట్రంప్కి నచ్చలేదు. మరి ఇప్పుడు యుద్ధము చెయ్యాలి, అమెరికా యొక్క క్యాపబిలిటీస్ని ప్రపంచానికి చూపించాలి. సో ఒక బలమైన శత్రువు కావాలి. ఎవరు వీడు అంటే చైనా. ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హార్మాస్ నుంచి వాడు తప్పించుకున్నాడు కదండి. ఇవాళ కూడా చైనా ఓడలు వెళ్ళడము రావడము జరుగుతున్నాయి, ఎవరు ఆపలేకపోతున్నారు. కానీ అదే స్ట్రైట్ ఆఫ్ మలాకా వద్ద ఈ వ్యవహారము జరిగింది అనుకోండి. క్వాడ్ ఏంటండి? క్వాడ్ అమెరికా, భారత్, జపాన్, అలాగే మీకు ఆస్ట్రేలియా. సో ఇప్పుడు వీళ్ళందరూ అమెరికా మీద చాలా కోపంగా ఉన్నారండి, ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ తీరు పైన. జపాన్ వాళ్ళు $5 బిలియన్ అమెరికన్ డాలర్స్ ప్రతి సంవత్సరము ప్రొటెక్షన్ మనీ కడతారు. ఎవరికి? అమెరికాకు, అంటే వాళ్ళను కాపాడడానికి. ఇవాళ ఏం చేశాడు? అక్కడ ఉండే థర్డ్ ఏడిఎస్ సిస్టమ్స్ అంతా కూడా నేరుగా ఇజ్రాయెల్, మిడిల్ ఈస్ట్ వైపు వీళ్ళు తరలించారు. సో సౌత్ కొరియాకు, జపాన్కి అంతా చాలా కోపం. మరి ఇప్పుడు వీళ్ళు చైనాను ఎదిరించారు అనుకోండి. సో చైనా బలమైన శత్రువు కదా. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారండి? ఈరాన్పై దాడులు అని ప్రపంచానికి మనం చెప్తున్నాము, కానీ అసలు సిసలైన యుద్ధము ఎవరితో? చైనాతో. ఈరాన్లో ఉండే చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, ఈ ప్రాజెక్టు పూర్తిగా అమెరికా వాళ్ళు ధ్వంసము చేశారు. రైల్వే ట్రాకులు పోయాయి, అలాగే మీకు హైవేస్ పోయాయి. అంటే అసలు సిసలైన టార్గెట్ చైనానే అని ఇప్పుడు ప్రచారం అండి. సో స్ట్రైట్ ఆఫ్ హార్మాస్ అయిపోయింది. స్ట్రైట్ ఆఫ్ మలాకా వైపు అమెరికా యొక్క మీకు ఇలాగ అసెట్స్, వాళ్ళ వార్షిప్స్, మీకు F-35 విమానాలు, బాంబర్లు మొత్తము కూడా ఇటువైపు షిఫ్ట్ చేస్తున్నారు. ఇందులో భారత్ది చాలా చాలా కీలకమైన ఒక క్రిటికల్ రోల్ అని మాట్లాడుతున్నారు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ 40 నిమిషాలు మోదీ గారితో మాట్లాడి ఇలాంటి ఒక కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఉండాలి, మళ్ళీ మనము క్వాడ్ని రివ్యూ చెయ్యాలి, ఇక్కడ మళ్ళీ మనము మిలిటరీ డ్రిల్స్ నిర్వహించాలి. క్వాడ్ అంటే ఒక మిలిటరీ గ్రూప్ కాదండి, 4 దేశాలు కలిసి మీకు ఇలాగ ఇండో పసిఫిక్ రీజన్లో డెవలప్మెంట్స్ తీసుకురావాలి, ఎకనామిక్ డెవలప్మెంట్స్. కానీ ఇది చైనాకు ఎప్పుడూ నచ్చలేదు. సో మొన్న ఏమైంది? ఏప్రిల్ 14 ఇండోనేషియాకు సంబంధించిన ఒక డెలిగేషన్ వీళ్ళు అమెరికా వెళ్ళారు. ఎక్కడ? డిపార్ట్మెంట్ ఆఫ్ వార్కి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అమెరికాకు ఇండోనేషియాకు మధ్య ఒక అతిపెద్ద డిఫెన్స్ ఒప్పందం అండి. అంటే ఇప్పుడు అందరికీ కూడా, ఎందుకంటే ఇండోనేషియా అన్నప్పుడు స్ట్రైట్ ఆఫ్ మలాకా వద్ద ఉండే ఒక దేశం, సింగపూర్ అంటాము, మలేషియా అంటాము, అలాగే ఇండోనేషియా. సో ఇప్పుడు వీళ్ళందరికీ కూడా చైనా అంటే కోపం కదా.
చైనా వీళ్ళని బెదిరిస్తుంది కదా. సో ఇప్పుడు అమెరికాతో ఇలాంటి ఒక డిఫెన్స్ ఒప్పందాన్ని పెట్టుకుంటే స్ట్రైట్ ఆఫ్ మలాకా వద్ద చైనాను ఆపితే టోటల్గా దేశమే డిస్ట్రాయ్ అయిపోతుంది. అంటే అమెరికా మెల్లమెల్లగా ఈరాన్ని ఎలాగా మీకు ఇలా డిస్ట్రాయ్ చేసిందో, ఈరాన్లో ఉండే చైనాను ఎలాగా ఇలా ధ్వంసము చేసిందో, ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ మలాకా వద్ద చైనాను వీళ్ళు ఛాలెంజ్ చేయబోతున్నారు అని చెప్పి వార్తలు. యుద్ధాలు చెయ్యాలి, ఇప్పుడు ఒక బలమైన శత్రువుని ఎంచుకోవాలి, ఇది అమెరికా ప్లాన్. సో ఇప్పుడు భారత్ ఇందులో చేరుతుందా చేరదా? సో మనము ఏ రోజు యుద్ధము కోరుకోలేదు. ఈరాన్ విషయంలో కూడా చాలా అతి ముఖ్యమైన అంశాలు మాట్లాడాము, సొల్యూషన్ కూడా ఇచ్చాము. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మాస్ వద్ద మన ఓడలకు విఐపి పాస్ ఉంది అన్నాం. అదే స్ట్రైట్ ఆఫ్ మలాకా అన్నారు అనుకోండి, 50% మన ఎక్స్పోర్ట్స్ ఈ దారి గుండానే జరగాలి. అంటే మనము సౌత్ ఈస్ట్ ఏషియా అనండి, ఆసియా ఖండంలో ఉండే తక్కిన దేశాలు వాటికి ఎగుమతులు అన్నప్పుడు 50% మనము ఈ మార్గము గుండానే చెయ్యాలి. కాబట్టి ఖచ్చితంగా మనము ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అవుతాం. ఎందుకు అంటే ఎలా చూసుకున్నా కూడా చైనా మన శత్రు దేశమే, పాకిస్తాన్కి సపోర్ట్గా వాడు ఎప్పుడు ఉంటాడు. కాబట్టి ఈ గ్రూప్ అన్నప్పుడు ఈ క్వాడ్ గ్రూప్ అనండి, లేదా మీకు ఇలాగా సౌత్ కొరియా, జపాన్ వీళ్ళు కలిసినా కూడా మనం ముందు ఉంటాం. ఎందుకంటే చైనా యొక్క చరిత్రలో వాడు ఎప్పుడు కోరుకున్నది ఏంటి? ఇండియన్ నేవీ మలాకా స్ట్రైట్ వద్ద ఉండడం. సో దీన్ని బైపాస్ చేయడానికే వాడు పాకిస్తాన్తో చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అన్నాడు, అలాగే గ్వాదార్ పోర్ట్ అన్నాడు, గ్వాదార్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇదంతా ఏమిటి? భారత్ను బైపాస్ చెయ్యాలి, ఈ మలాకా స్ట్రైట్ వద్ద మనల్ని దాటేయాలి, ఇదే వాడి ప్లాన్. సో ఇప్పుడు అమెరికాతో మనము కలిసేమో అనుకోండి, ఏ రోజు అమెరికా నమ్మకూడదు. అట్ ది సేమ్ టైం మన శత్రువులు అన్నప్పుడు ఏంటి? అమెరికానా చైనా అంటే చైనానే కదండి టాప్ ప్రయారిటీ, చైనానే నంబర్ 1 ఎనిమి. సో మనం అమెరికాతో కలిసి ఈ పని చెయ్యగలము అంటే చెయ్యగలం. ఇది ఎందుకు ఇలా చెప్తున్నానంటే స్ట్రైట్ ఆఫ్ హార్మాస్ వద్ద ఈరాన్ ఆయిల్స్ చైనా వాడు తీసుకెళ్తున్నాడట. కానీ అదే స్ట్రైట్ ఆఫ్ మలాకా వద్ద చైనా ఓడలు ఒక్కసారి ఆగాయి అనుకోండి, 80% వాడి వ్యాపారం పడిపోతుందండి. మరి ఇదే వీళ్ళ ప్లానా? కలిసిగట్టుగా చైనాను ఒకేసారి కొట్టేస్తే నంబర్ 2 పొజిషన్ అనేది ఖాళీ అయిపోతుందా? 80% వాడి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఇదే దారిలోనే జరుగుతుంది. యూరోప్ దాకా, ఆఫ్రికా ఖండము దాకా కూడా చైనా వాడి మెయిన్ మార్గము ఇదే. సో ఇప్పుడు దీన్ని టార్గెట్ చేశారు అనుకోండి, అమెరికన్స్ కూడా హ్యాపీ కదా, అబ్బా చైనా లాంటి ఒక దేశాన్ని మనము కొట్టగలిగేము, వాళ్ళను ఆపగలిగేము. సో అమెరికా ఒక పవర్ఫుల్ కంట్రీ, ట్రంప్ గారు ఇది చేసి చూపించారు అని అనుకుంటారు. సో ఇలాంటి ఒక ఇమేజ్ నవంబర్లో మిడ్ పోల్స్ అండి. సో ఇప్పటికీ ఈయన యొక్క రేటింగ్స్ని పెంచుకోవాలి. మార్గం ఏమిటి? వెనుజులాలో ఏం చేశాడో ఎవరికి నచ్చలేదు, ఈరాన్లో చేసింది ఎవరికి నచ్చలేదు. ఒక స్ట్రాంగ్ మీకు ఎనిమి, సో వాడిని ఎదిరించి మీరు గెలవగలిగారు అనుకోండి, అందరూ కూడా ట్రంప్ని గ్రేట్ అంటారు. సో దీనికి హెల్ప్ ఎవరు? మోదీ గారు. కాబట్టే మోదీ గారికి ఫోన్ చేస్తున్నాడు. ఇక్కడ మీకు వాషింగ్టన్లో మన విక్రమ్ మిశ్రీ గారితో క్వాడ్ గురించి మాట్లాడుతున్నారు. ఇండోనేషియాతో ఒప్పందం ఏంటో చెప్పమంటారా? అమెరికా విమానాలు 24/7 మీకు ఆ గగనతలంలో తిరగగలదు, ఇండోనేషియా పర్మిషన్ పర్మనెంట్గా ఇవ్వాలి. అంటే అర్థం ఏమిటి? మేము చైనాను టార్గెట్ చేయబోతున్నాము, మీరందరూ మాకు కోఆపరేట్ చెయ్యండి, సో మేమే అసలు సిసలైన హీరో. ఇది చెప్పడానికి మీకు స్ట్రైట్ ఆఫ్ హార్మాస్ నుంచి ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ మలాకా వైపు మొత్తం వీళ్ళ ఆయుధాలను తిప్పారు అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఇలాంటి ఒక ప్రయత్నం ట్రంప్ చేస్తున్నప్పుడు ఇందులో ఇతని యొక్క ఆలోచనలు మీకు అలాగే గెలుస్తాడా ఓడుతాడా? ఫైనల్గా అమెరికా ప్రజలు ఇతని యొక్క ఈ ప్లాన్ని ఒప్పుకుంటారా? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.